నమస్తే, నేను మీ అనిల్ బొమ్మగాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భారత రాజ్యాంగం ఆవిర్భవించిన రోజు, ఆమోదం తెలుపబడిన రోజు నవంబర్ 26, 1949లో సభ ఆమోదం పొంది భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమల్లోకి రావడం జరిగింది. భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్గా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నియమితులైనారు. అలాగే కొంతమంది సభ్యులు ఉండి భారత రాజ్యాంగ నిర్మాణం చేపట్టడానికి ఒక కమిటీని నిర్ణయించడం జరిగింది. కమిటీలో ఉన్న సభ్యులందరూ కలిసి భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ చాలామంది సభ్యులు కొంతమంది అనారోగ్య రీత్యా, కొంతమంది విదేశాల్లో ఉండడం, కొంతమంది వారి కార్యకలాపాల్లో నిమగ్నులై ఉండడం వల్ల భారత రాజ్యాంగ నిర్మాణ పూర్తి బాధ్యత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీదనే పడిందని ఆ రోజు ఆ సభలో, నిండు సభలో చాలా మంది చెప్పడం జరిగింది. అదే నిజం కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందుకే రాజ్యాంగ పితగా పిలవడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాణంలో తన శాయశక్తుల కృషి చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించి భావి భారత పౌరులకు అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని తెలియజేస్తూ, భారత రాజ్యాంగంలో ఏర్పడిన నాడు 8 షెడ్యూల్స్, 22 భాగాలు, 395 ఆర్టికల్స్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు 12 షెడ్యూల్స్, 448 ఆర్టికల్స్, 24 విభాగాలుగా ఉండడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగం మొదట 2 లాంగ్వేజ్లలో లిఖితపూర్వకంగా రాయబడింది. లిఖితపూర్వకంగా రాసిన రాజ్యాంగాలలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం మాత్రమే. భారత రాజ్యాంగం 2 భాషల్లో లిఖితపూర్వకంగా రాయబడింది. అందులో మొదటిది హిందీ, రెండవది ఇంగ్లీష్. ఇంగ్లీష్లో లిఖించడానికి గాను మన ప్రేమ్ నారాయణ్ బిహారీ రైజ్దా గారు లిఖించడానికి ఒప్పుకోవడం జరిగింది. వారు ఈ లిఖించడానికి గాను ఎటువంటి ప్రతిఫలం లేకుండానే, కాకపోతే ప్రతి పేజీలో తన పేరును రాసుకోవడానికి మరియు చివరి పేజీలో తన పేరుతో పాటు తన తాతగారి పేరు రాసుకోవడానికి నెహ్రూ గారిని కోరడం జరిగింది. దానికి అందరూ ఆమోదం తెలపడం జరిగింది. అందుకే మనం ఆంగ్లంలో చూసే ప్రతి పేజీలో రాసిన పేజీలో ఆయన యొక్క పేరును మనం చూడవచ్చు. అలాగే ప్రతి పేజీలో చారిత్రాత్మక, ఇతిహాసక, పురాణాలకు సంబంధించి, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను ప్రతి పేజీలో చిత్రలేఖనం ద్వారా మనం చూడవచ్చు. ఆ చిత్రలేఖనం చేసిన వారిలో మనకు నందన్లాల్ బోస్ మరియు బిహారీ మనోహర్ గారు, వీరిద్దరితో పాటు శాంతినికేతన్లో చాలామంది సభ్యులు వారికి సహకారం అందించడం జరిగింది. భారత రాజ్యాంగం మొదటగా డెహ్రాడూన్లో పబ్లిష్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో ప్రతి విషయాలను పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలో మొదటి భాగంలో టెరిటరీ, భూభాగం గురించి, రెండవ భాగంలో దేశ పౌరసత్వం గురించి, మూడవ భాగంలో హక్కుల గురించి తెలియజేయడం జరిగింది. ఇందులో ఆర్టికల్ 12 నుండి 35 వరకు పౌరుల యొక్క హక్కులు, విధులను గురించి తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైనది ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అనేది శాసనము దృష్ట్యా సమానత్వం, శాసనం ద్వారా నిర్మితమైన న్యాయం పొందడంలో, రక్షణ పొందడంలో కూడా సమానత్వం అనే 2 విషయాలుగా తెలుపబడింది. ఇందులో మొదటిది శాసనం దృష్ట్యా సమానత్వం అనే పదాన్ని ఇంగ్లాండ్ రాజ్యాంగం నుండి, శాసనము ద్వారా రక్షణ అనే సమానత్వం అనే పదాన్ని అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. దీనిని మనం యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ యాక్ట్స్ సెక్షన్ 7లో మనం క్రింద చూడవచ్చు. అలాగే ప్రతి పౌరునికి సమాన అవకాశాలు, ప్రతి పౌరునికి సమానత్వం అనే దానికి ఆర్టికల్ 14 అనేది తెలియజేస్తుంది. ఇందులో చట్టము దృష్ట్యా సమానత్వము, చట్టం ద్వారా సమానత్వము. చట్టం దృష్ట్యా అందరూ సమానమే. చట్టంలో ఎవరు రాజు భేద తేడా లేకుండా అందరూ సమానం అనే తెలియజేస్తుంది. ఇక్కడ చట్టము ద్వారా సమానత్వం అనే దానికి వస్తే, ఏదైనా శిక్ష కానీ, రక్షణ కానీ అందరికీ సమానమే. ఒక శిక్షకు ఒకే రకమైన శిక్షను న్యాయస్థానాలు విధించబడతాయి. న్యాయస్థానాల్లో పేదకు ఒక శిక్ష, పెద్దవారికి ఒక శిక్ష అనేది ఏమి ఉండదు. దానిని తెలియజేయడం కోసమే ఆర్టికల్ 14 ఉంది. ఈ ఆర్టికల్ 14కి భంగం వాటిల్లినప్పుడు ఆర్టికల్ 14 ద్వారా నీకు జరిగింది
నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు తెలపడం కోసం సుప్రీంకోర్టులో మనం పోరాడి మన హక్కులను మళ్ళీ మనం పొందవచ్చు. అయితే